హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ లిఫ్ట్. ఈరోజు ఈ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ యూజింగ్ రో ఎకలాన్ ఫామ్ మీకు ఈ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమైపోద్ది నేను చెప్పే స్టెప్స్ ఫాలో అవుతే. ఇంకా నా వీడియో పూర్తిగా అర్థమవుతుంది, మీరు లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్కి కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ రో ఎకలాన్ ఫామ్ ఎలా వాడాలి అనేది నేను చెప్తాను. వెరీ ఈజీ, చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఒక్క వీడియో సరిపోద్ది మీకు. ఇంకా ఈ 3x3 మ్యాట్రిక్స్ కదా, ఇది చూద్దాం. ఇప్పుడు 3x3 మ్యాట్రిక్స్లో ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, థర్డ్ రో. ఇప్పుడు ఇక్కడ ఏ రోలో కానీ ఇవన్నీ నాన్ జీరో రోస్. ఒకవేళ అన్ని జీరో రోస్ ఉన్నాయనుకో, అంటే ఇక్కడ జీరో, ఇక్కడ జీరో, ఇక్కడ జీరో, ఇక్కడ జీరో, అంటే ఒకవేళ ఈ థర్డ్ రోలో అన్ని జీరోస్ ఉన్నాయనుకోండి, ఒకవేళ ఇక్కడ సెకండ్ రోలో అన్ని జీరోస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు దీని ర్యాంక్ ఇప్పుడు సెకండ్ రోలో థర్డ్ రోలో అన్ని జీరోస్ అయినాయి అనుకోండి, అప్పుడు దీని ర్యాంక్ 1 అవుతుంది. ఒకవేళ ఇక్కడనే జీరో అయింది అనుకోండి, దీని ర్యాంక్ 2 అవుతుంది. ఎప్పుడు కానీ ఒకవేళ జీరోస్ ఉన్నాయనుకో, ఆ రో అనేది కింద ఉండాలి, అంటే కింది ప్లేస్లో ఉండాలి. అండ్ ఇంకా ఇంకో స్టెప్ ఏంటిదంటే, ఇక్కడ అప్పర్ ట్రయాంగిల్ రో ఎకలాన్ ఫామ్లో అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ 0 కావాలి. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే కింది అన్నీ 0 కావాలి, అంటే ఈ 3 ఎలిమెంట్స్ 0 కావాలి. అండ్ ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ కదా, ఈ డయాగోనల్ ఎలిమెంట్స్లో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 కావాలి. అండ్ దానికి ఉండున్న ఎలిమెంట్స్ 0 కావాలి. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 అయ్యి దాని కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 0 కావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదా, దీని కింద నెక్స్ట్ ఈ డయాగోనల్ ఎలిమెంట్కి ఈ ఫస్ట్ రోలో, అంటే ఈ సెకండ్ రోలో ఈ 1కున్న ఎలిమెంట్స్ అన్నీ 0 కావాలి. అలాగే ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది. ఇప్పుడు చూద్దాం ఇదే మ్యాట్రిక్స్ ఎలా అయితే, అంటే దీని ర్యాంక్ ఎంతనో కనిపెడదాం. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉన్న 1కి కింద ఉన్న అన్నీ 0 కావాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఒకవేళ ఇది 4x3 మ్యాట్రిక్స్ అట్లా ఉన్నదనుకోండి, ఇక్కడ 1 ఉన్నది, దీనికి ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 0 కావాలి. ఇప్పుడు దీని ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈజీ స్టెప్స్లో నీకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఏంటిదంటే, ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ని ఎలా రాయాలో చూద్దాం. 1 2 3 1 సారీ, ఇది 2 1, ఇది 2 1 4 3 0 5. ఈ 3x3 మ్యాట్రిక్స్లో ఫస్ట్ నేను ఏం ఆపరేషన్ వాడతానంటే, ఇది ఇక్కడ ఫస్ట్ ఆల్రెడీ 1 ఉంది, నాకు ఇప్పుడు ఇక్కడ జీరోస్ కావాలి. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఇక్కడ జీరోస్ కావడానికి చూడాలి. ఇక్కడ 1 ఉంది అనుకోండి, దీంతో మల్టిప్లై చేస్తుంది. అదే ఇక్కడ 2 కానీ 3 కానీ అనుకో, అంటే మళ్ళీ దీన్ని మళ్ళీ డివైడ్ చేసి అవన్నీ చేయాలి. అందుకే ఇక్కడ 1 ఉండటాన్ని చూసుకొని ఈ ఎలిమెంట్ అంటే సెకండ్ రోలో ఫస్ట్ రోతోని అంటే మైనస్ సబ్ట్రాక్షన్ కానీ చేసినాం అనుకోండి, అప్పుడు ఇక్కడ జీరోస్ వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, రోటుని ఇంటర్చేంజ్ చేస్తాను. రోటుని ఎలా ఇంటర్చేంజ్ చేస్తానంటే, R2 - 2 ఆఫ్ R1, అంటే ఈ రోటుని దీన్ని 2తో మల్టిప్లై చేసి మైనస్ చేస్తాను. అప్పుడు ఏమొస్తుందంటే, రోటులో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది 2 మైనస్ 2 అనేది ఏంటిది, నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, 2 అంటే ఏంటిది K అనమాట. 2 × R1 అని చెప్పాను కదా, అంటే 2 అంటే K అనమాట. R2 - K R1 అంటే 2K అనమాట. ఇప్పుడు రో 1లో ఫస్ట్ ఎలిమెంట్ 1, 2 - 2 ఎంత 0. నెక్స్ట్ సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది 1 మైనస్ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఏంటిది 2 ఎంత 4 - -4 + 1 -3. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్, సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్ 4 మైనస్ ఈ 2 అనేది K ఆఫ్ ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్ 3 ఎంత -6 + 4 -2. ఇప్పుడు ఈ ఆపరేషన్ని ఎక్కడ చేంజ్ చేయాలి, R2లో చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కూడా 0 కావాలన్నా కదా, అదే ఇక్కడ ఎలా 0 కావాలో అది కూడా రాద్దాం. ఇప్పుడు R3 - 3 ఆఫ్ R1, R3ని దీన్ని 3తో మల్టిప్లై చేసి దీంతో మైనస్ చేస్తాను. అంటే ఎలాగంటే, R3లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది 3 మైనస్ 3 ఆఫ్ 3 అంటే ఏంటిది K. ఇంకా R1లో ఫస్ట్ ఎలిమెంట్ 1, ఇప్పుడు 3 - 3 0. నెక్స్ట్ R3లో సెకండ్ ఎలిమెంట్ 0 మైనస్ 3 ఆఫ్ R1లో సెకండ్ ఎలిమెంట్ 2 ఎంత -6, అంతే కదా, 0 - 6 -6. నెక్స్ట్ R3లో థర్డ్ ఎలిమెంట్ 5 మైనస్ 3 ఆఫ్ R1లో థర్డ్ ఎలిమెంట్ 3 ఎంత 9 -9 + 4 -9
+5 -4 అంతే కదా. 5 - 9 ఎంత? -4. ఇప్పుడు ఇది ఉంది కదా, R2 ఉంది కదా, ఓన్లీ R2 ఒకటే మారవాలి. ఈ R2 అంటే నేను 2 ఒకసారి ఆపరేషన్ చేశాను. R2 ఇంకా R3 మారవాలి. అంటే చేంజ్ కంది ఏంటిది? R1 కదా. R1ని ఒకసారి యాస్టీస్ రాసేసి ఇప్పుడు R2 ప్లేస్లో ఇది రాయాలి, R3 ప్లేస్లో ఇది రాయాలి. R2 ప్లేస్లో ఏంటిది? 0 -3 -2. R3 ప్లేస్లో 0 -6 -4. ఇప్పుడు నాకేం కావాలి? ఇక్కడ 0 కావాలి. అండ్ ఇక్కడ 0 కావాలంటే నేను ఏం చేస్తానంటే ఈ రోని ఇప్పుడు ఇక్కడ 1 డయాగోనల్ ఎలిమెంట్స్లో అంటే ఇక్కడ ఈ 0 వచ్చేసినాక, ఈ రో 0 వచ్చేసినాక దీన్ని వదిలిపెట్టేసేయాలి. ఇక దీన్ని వదిలిపెట్టేసి సెకండ్ రో నుంచి దీన్ని మైనస్ చేసినాం అనుకోండి, ఇక్కడ 0 వస్తుంది. అంటే ఈ లో ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటే కింది అన్ని జీరోస్ కావాలి కదా, కింది అన్ని జీరోస్ అయితే ఇప్పుడు దీన్ని 2తో మల్టిప్లై చేసింది అనుకో, అంటే దీన్ని 2తో మల్టిప్లై చేసి ప్లస్ చేసింది అనుకో, ఇది 0 అయిపోద్ది. చూద్దాం ఈ ఆపరేషన్ ఎలా రాయాలో చూద్దాం. అంటే R3ని ఏం చేస్తున్నాను? R3 - 2 ఆఫ్ R2. అర్థమైందా? ఈ R3ని ఇంకా R2ని 2తో మల్టిప్లై చేసి దీంతో ఏం చేస్తున్నాను? మైనస్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ నా మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ ఉంది ప్లస్ అయిద్దని మైనస్ చేసిన. అంటే R3లో ఫస్ట్ ఎలిమెంట్ 0 -2 అనేది K. R2లో ఫస్ట్ ఎలిమెంట్ 0 అంటే 0 - 2 ఆఫ్ 0. నెక్స్ట్ R3లో సెకండ్ ఎలిమెంట్ -6 -2 ఆఫ్ R2లో సెకండ్ ఎలిమెంట్ -3. ఎంత? మైనస్ ఉండి మైనస్ ప్లస్ -6 +6 ఎంత? 0. నెక్స్ట్ R3లో థర్డ్ ఎలిమెంట్ ఏంటిది? -4 మైనస్ ఇంకా 2 ఆఫ్ R2లో సెకండ్ ఎలిమెంట్ R2లో థర్డ్ ఎలిమెంట్ ఏంటిది? -2 +4 -4 ఎంత? 0. వచ్చేసింది. ఎలా? ఇప్పుడు ఇక్కడ ఏ ఎలిమెంట్ ఏ రో మారవాలి? ఓన్లీ థర్డ్ రో ఒకటే మారవాలి. ఫస్ట్ రో సెకండ్ రో అలాగే ఉంటుంది. 1 2 3 0 -3 -2. థర్డ్ రో ఏం మారవాలి? 0 0 0తో మారవాలి. నేను చెప్పాను కదా, ఒకవేళ నీకు ఇక్కడ జీరోస్ వచ్చినాయి అనుకో, ఆ రోని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ నీకు ఈ జీరోస్ అన్నీ పైన వచ్చినాయి అనుకో, ఈ రోని ఇంటర్చేంజ్ చేసి అప్పుడు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఇక్కడ నాన్ జీరో రోస్ అంటే జీరో కాని రోస్. ఇవి రోస్ కదా, దీనిలో జీరో కాని రోస్ ఎన్ని? 1 2. అంటే ఫస్ట్ రో జీరో కాలేదు, సెకండ్ రో అన్నీ జీరో కాలేదు, థర్డ్ రో అన్నీ జీరో అయింది. అంటే దీన్ని కౌంట్ చేయొద్దు. అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ = 2. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఇది ఏ కదా, ర్యాంక్ ఆఫ్ ఏ = 2. అంటే ఇప్పుడు ఇంత పెద్దగా రాయాలంటే ర్యాంక్ ఆఫ్ ఏ = 2 అంటే కూడా కరెక్టే. ఒకవేళ నా వీడియో నీకు పూర్తిగా ఈ క్వశ్చన్ పూర్తిగా అర్థమైతే నేను లైక్ చేయి, ఓకేనా? దీని మీద నెక్స్ట్ ఇంకేమైనా దీని ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను నేను నెక్స్ట్.